Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. అవకాశం ఉంది అనే సందర్భాలలో likely to యూస్ చేస్తాం. లెట్స్ లెర్న్ విత్ ఎగ్జాంపుల్స్. ఈరోజు మనం ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఈరోజు మనం ఇక్కడే ఉండే అవకాశం ఉంది అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో టుడే వి ఆర్ లైక్లీ టు స్టే హియర్ ఇట్‌సెల్ఫ్. టుడే వి ఆర్ లైక్లీ టు స్టే హియర్ ఇట్‌సెల్ఫ్. అంటే ఈరోజు టుడే మనం ఇక్కడే ఉండే అవకాశం ఉంది. వి ఆర్ లైక్లీ టు స్టే హియర్ ఇట్‌సెల్ఫ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. లత అతడితో మాట్లాడే అవకాశం ఉంది. లత అతడితో మాట్లాడే అవకాశం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో లత ఈజ్ లైక్లీ టు స్పీక్ టు హిమ్. లత ఈజ్ లైక్లీ టు స్పీక్ టు హిమ్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వారు నిన్ను కొంచెం డబ్బు అడిగే అవకాశం ఉంది. వారు నిన్ను కొంచెం డబ్బు అడిగే అవకాశం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో దే ఆర్ లైక్లీ టు ఆస్క్ సమ్ మనీ టు యూ. దే ఆర్ లైక్లీ టు ఆస్క్ సమ్ మనీ టు యూ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇలానే నటిస్తే వాళ్ళు నిన్ను తన్నే అవకాశం ఉంది. నువ్వు ఇలానే నటిస్తే వాళ్ళు నిన్ను తన్నే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ దే ఆర్ లైక్లీ టు బీట్ యూ. ఇఫ్ యూ యాక్ట్ లైక్ దిస్ దే ఆర్ లైక్లీ టు బీట్ యూ. సీ ద నెక్స్ట్ వన్. అతడు రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎవరి సహాయం లేకుండా నడిచే అవకాశం ఉంది. అతడు రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎవరి సహాయం లేకుండా నడిచే అవకాశం ఉంది. ఇంగ్లీష్‌లో ఇఫ్ హీ ప్రాక్టీసెస్ డైలీ హీ ఈజ్ లైక్లీ టు వాక్ వితౌట్ ఎనీబడీ హెల్ప్. ఇఫ్ హీ ప్రాక్టీసెస్ డైలీ అంటే అతడు రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎవరి సహాయం లేకుండా వితౌట్ ఎనీబడీ హెల్ప్ అతడు నడిచే అవకాశం ఉంది. హీ ఈజ్ లైక్లీ టు వాక్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మనం బాగా ఆడితే మనం ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. మనం బాగా ఆడితే మనం ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఇఫ్ వి ప్లే వెల్ వి ఆర్ లైక్లీ టు విన్ దిస్ మ్యాచ్. ఇఫ్ వి ప్లే వెల్ వి ఆర్ లైక్లీ టు విన్ దిస్ మ్యాచ్. మనం బాగా ఆడితే ఇఫ్ వి ప్లే వెల్ వి ఆర్ లైక్లీ టు విన్ దిస్ మ్యాచ్ అంటే మనం ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. సీ ద నెక్స్ట్ వన్. బాగా చదవకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మనం బాగా చదవకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఇఫ్ వి డోంట్ స్టడీ వెల్ వి ఆర్ లైక్లీ టు ఫెయిల్ ద ఎగ్జామ్స్. ఇఫ్ వి డోంట్ స్టడీ వెల్ వి ఆర్ లైక్లీ టు ఫెయిల్ ద ఎగ్జామ్స్. మనం బాగా చదవకపోతే ఇఫ్ వి డోంట్ స్టడీ వెల్ పరీక్షలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వి ఆర్ లైక్లీ టు ఫెయిల్ ద ఎగ్జామ్స్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఒక చిన్న సమస్య ఉంది. నాకు ఒక చిన్న సమస్య ఉంది. ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్. ఐ హ్యావ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్. సీ ద నెక్స్ట్ వన్. అధైర్యంగా ఉండకు. అధైర్యంగా ఉండకు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో డోంట్ బీ డిస్కరేజ్డ్. డోంట్ బీ డిస్కరేజ్డ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు నాన్ వెజ్ మాత్రమే తింటాడు. అతడు నాన్ వెజ్ మాత్రమే తింటాడు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో హీ ఈట్స్ ఓన్లీ నాన్ వెజ్. హీ ఈట్స్ ఓన్లీ నాన్ వెజ్. సీ ద నెక్స్ట్ వన్. మీ రూమ్ శుభ్రంగా ఉంచుకో. మీ రూమ్ శుభ్రంగా ఉంచుకో అని చెప్పడానికి కీప్ యువర్ రూమ్ క్లీన్. కీప్ యువర్ రూమ్ క్లీన్. అతడిని ఏడిపించకు. అతడిని ఏడిపించకు అని చెప్పే సందర్భాలలో డోంట్ మేక్ హిమ్ క్రై. డోంట్ మేక్ హిమ్ క్రై. మీకు ఏది నచ్చితే అది చేయండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. డూ వాటెవర్ యూ లైక్. డూ వాటెవర్ యూ లైక్. మీకు ఆ తేదీ గుర్తుందా? మీకు ఆ తేదీ గుర్తుందా? డూ యూ రిమెంబర్ దట్ డేట్? డూ యూ రిమెంబర్ దట్ డేట్? సీ ద నెక్స్ట్ వన్. నేను తప్పకుండా వస్తాను. నేను తప్పకుండా వస్తానని చెప్పడానికి ఐ విల్ ష్యూర్లీ కమ్. ఐ విల్ ష్యూర్లీ కమ్. డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదించడానికి ప్రయత్నించండి.
ట్రై టు ఎర్న్ మనీ. ట్రై టు ఎర్న్ మనీ. మీరు నన్ను మోసం చేయలేరు. మీరు నన్ను మోసం చేయలేరు. యూ కాంట్ చీట్ మీ. యూ కాంట్ చీట్ మీ. సీ ద నెక్స్ట్ వన్. పరిగెత్తకు, కుక్క కరుస్తుంది. పరిగెత్తకు, కుక్క కరుస్తుంది. డోంట్ రన్. ద డాగ్ విల్ బైట్. డోంట్ రన్. ద డాగ్ విల్ బైట్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. నాకు కొంచెం పని ఉంది. నాకు కొంచెం పని ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్. ఐ హ్యావ్ సమ్ వర్క్. నేను నీతో రాలేను. నేను నీతో రాలేను. ఐ కాంట్ కమ్ విత్ యూ. ఐ కాంట్ కమ్ విత్ యూ. జరిమానా చెల్లించండి. జరిమానా చెల్లించండి అని చెప్పే సందర్భాలలో పే ద ఫైన్. పే ద ఫైన్. మనం క్రికెట్ ఆడదామా? మనం క్రికెట్ ఆడదామా? షల్ వి ప్లే క్రికెట్? షల్ వి ప్లే క్రికెట్. అతడికి సిటీ అంతా చూపించు. అతడికి సిటీ అంతా చూపించు అని చెప్పడానికి షో హిమ్ రౌండ్ ద సిటీ. షో హిమ్ రౌండ్ ద సిటీ. నేను రేపు రానా? నేను రేపు రానా? షల్ ఐ కమ్ టుమారో? షల్ ఐ కమ్ టుమారో? అతడిని కూడా మాట్లాడనివ్వు. అతడిని కూడా మాట్లాడనివ్వు అని చెప్పడానికి లెట్ హిమ్ ఆల్సో స్పీక్. లెట్ హిమ్ ఆల్సో స్పీక్. సీ ద నెక్స్ట్ వన్. రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతుంది. రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ గెట్టింగ్ వర్స్ డే బై డే. ఇట్స్ గెట్టింగ్ వర్స్ డే బై డే. సీ ద నెక్స్ట్ వన్. నీకు జ్వరం ఉందా? నీకు జ్వరం ఉందా? డూ యూ హ్యావ్ ఫీవర్? డూ యూ హ్యావ్ ఫీవర్? నువ్వు డాక్టర్‌ని ఎందుకు సంప్రదించట్లేదు? నువ్వు డాక్టర్‌ని ఎందుకు సంప్రదించట్లేదు? ఇంగ్లీష్‌లో వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్? వై డోంట్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్? సీ ద నెక్స్ట్ వన్. నా దగ్గర ఫోన్ లేదు. నా దగ్గర ఫోన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్. ఐ డోంట్ హ్యావ్ మొబైల్ ఫోన్. బిల్ ఎంత? బిల్ ఎంత? అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఈస్ ద బిల్? వాట్ ఈస్ ద బిల్? నేను బిల్ చెల్లించనా? నేను బిల్లు చెల్లించనా అని అడగడానికి షల్ ఐ పే ద బిల్? షల్ ఐ పే ద బిల్? నీ ప్రయాణం ఎలా జరిగింది? నీ ప్రయాణం ఎలా జరిగింది అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హౌ వాస్ యువర్ జర్నీ? హౌ వాస్ యువర్ జర్నీ? ఆమె ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంది. ఆమె ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకుంది అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో షీ మ్యారీడ్ ఎ రిచ్ మ్యాన్. షీ మ్యారీడ్ అంటే ఆమె పెళ్లి చేసుకుంది. ఒక ధనవంతుడిని. ఎ రిచ్ మ్యాన్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్. అనవసరంగా కోప్పడొద్దు. అనవసరంగా కోప్పడొద్దు అని చెప్పడానికి డోంట్ గెట్ యాంగ్రీ అన్నెసెసరీలీ. డోంట్ గెట్ యాంగ్రీ అన్నెసెసరీలీ. డోంట్ గెట్ యాంగ్రీ అంటే కోప్పడొద్దు. అనవసరంగా అన్నెసెసరీలీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతని ముందు కనిపించకు. అతని ముందు కనిపించకు అని చెప్పే సందర్భాలలో డోంట్ అపియర్ బిఫోర్ హిమ్. డోంట్ అపియర్ బిఫోర్ హిమ్. డోంట్ అపియర్ అంటే కనిపించకు. అతని ముందు బిఫోర్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉంది. నాకు ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందని చెప్పే సందర్భాలలో నౌ ఐ యామ్ ఫీలింగ్ బెటర్. నౌ ఐ యామ్ ఫీలింగ్ బెటర్. Keep practicing everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.